హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు గాంధీ భవన్ వేదికగా కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల వార్షికోత్సవాన్ని అయితే ఈరోజు జరుపుకుంటున్నారు. 1969లో ఇందిరాగాంధీ ఈ విద్యార్థి సంఘాలను అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఎన్ఎస్యుఏ బలంగా రాజకీయ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తుంది. ఇటు విద్యార్థులు కానివ్వండి, ఇటు సామాజిక అంశాల్లో కూడా తనదైన శైలిలో పార్టీలను బలోపేతం చేసే విధంగా కూడా కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి మనతో పాటు చాలామంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వీరి కృషి ఎలా ఉంది, విద్యార్థులకు గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఆర్థికంగా సామాజికంగా ఎట్లాంటి భరోసాను కల్పిస్తుంది, ఇవన్నీ కూడా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎన్ఎస్యుఐ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో మరి మా తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మరియు నేషనల్ కోఆర్డినేటర్ ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో మరియు అక్బర్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ లీగల్ సెల్ కన్వీనర్ అక్బర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఫ్లాగ్ హోస్టింగ్ చేసి మరి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మరి కేక్ కటింగ్ కూడా నిర్వహించి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపున ఒక స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్ ఉండాలని స్థాపించి ఈ రోజుకి 55 సంవత్సరాలు స్థాపించిన సందర్భంగా మేము ఎన్ఎస్యుఐ శ్రేణులు మరి రాష్ట్ర స్టేట్ కమిటీ సభ్యులు మరియు రంగారెడ్డి మేడ్చల్ జిల్లా మరియు అన్ని చుట్టుపక్కల ఉన్న జిల్లా ఎన్ఎస్యుఐ క్యాడర్ మరియు స్టేట్ కమిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని మరి రక్తదానం ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐని బలోపేతం చేసి ఇంకా మా రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి గారి నేతృత్వంలో ఇంకా బలోపేతం చేసి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు స్టేట్ టూర్ కూడా ఉంది. ఎన్ఎస్యుఐ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి గారు మరియు ఇతర నాయకులు ఇన్ఛార్జ్ ఫిరోజ్ గారు, ప్రతీక్ గారు అందరూ స్టేట్లో కూడా పర్యటిస్తారు. జిల్లా ప్రతి జిల్లాలో మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగుతుంది. ఈ రోజుకే మెంబర్షిప్ ముగియడంతో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెంబర్షిప్ పూర్తి చేసుకోవడం జరిగింది. నూతనంగా కమిటీలు వేసి ఇంకా జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎన్ఎస్యుఐని ఇంకా బలోపేతం చేసి దాన్ని గ్రామ స్థాయి వరకు రీచ్ చేసి భవిష్యత్తులో ఏ విద్యార్థికి ఎటువంటి హాని కాకుండా ఎటువంటి సమస్య వచ్చినా ఎన్ఎస్యుఐ అక్కడ ఉండి సమస్యలు తీరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్తే, నా పేరు రచనారెడ్డి. నేను ఎన్ఎస్యుఐ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీని మరియు హెచ్యు విద్యార్థిని కూడా. సో ఎన్ఎస్యుఐ ఈరోజు 55th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎన్ఎస్యుఐ అనేది 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఫౌండ్ చేశారు. అప్పటి నుంచి తను ఏదైతే వాల్యూస్ స్టూడెంట్స్లో ఇన్స్క్రైబ్ చేసిందో అవన్నీ కూడా ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అనేవాళ్ళు రేపటి ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఏదైతే సెక్యులరిజం, సోషల్ డెమోక్రసీ, సోషల్ జస్టిస్ ఇలాంటి వాల్యూస్ స్టూడెంట్స్లో ఇన్కల్కేట్ చేస్తే రేపటి భవిష్యత్తు మనకు మంచిగా ఉంటుంది అనేది ఒక ఉద్దేశం. ఎస్పెషల్లీ యూనివర్సిటీస్లో క్యాంపస్లెస్లో ఏం జరుగుతుందంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏదైతే బీజేపీ, ఏబీవీపీ మత రకమైన పాలిటిక్స్ చేస్తున్నారో వీటికి విభేదంగా మంచి వాల్యూస్ని ఇన్కల్కేట్ చేస్తూ స్టూడెంట్స్లో ముందుకు వెళ్ళాలని. అదేవిధంగా యూనివర్సిటీస్లో ఏదైతే ప్రొఫెసర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్లు ఉన్నారో వాళ్ళు మొత్తం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఒక కంపెనీ సీఈఓ అయినా వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ యొక్క భావోద్వేగం ఉంటే వాళ్ళు వీసీ అవ్వే ఛాన్స్ ఉంది. దానివల్ల క్యాంపసెస్ అనేవి సాఫ్రనైజ్ అయిపోయి ఒక రకమైన పాలిటిక్స్లో వెళ్తున్నాయి. అవన్నీ ఆపకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి యూనివర్సిటీస్లో చదువు ఏదైతే ఎన్ఈపీ 2020 అదైతే మొత్తం ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మార్జినల్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ప్రైవేటైజేషన్ వల్ల చదువు అవకాశాలు దొరకట్లేవో కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకో ఎన్ఎస్యుఐ ద్వారా మంచి అవకాశాలు వాళ్ళకి వస్తాయి అనేది మా ఉద్దేశం. మహిళలకి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి పెద్దపీట వేస్తుంది ఇటు విద్యార్థుల పరంగా? నేను ఒక ఎన్ఎస్యుఐ స్టేట్ జనరల్ సెక్రటరీని. వాళ్ళ మహిళలకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ఎస్యుఐ కానీ ఎప్పుడైనా వాళ్ళకి సరైన అవకాశాలు ఇస్తాయని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె కూడా ఒక మహిళ కాబట్టి ఆమె చేసిన ఫౌండేషన్స్ మీద నడుస్తుంది కాబట్టి మహిళలకు తప్పకుండా సరైన అవకాశాలు వస్తాయని. నా పేరు నిఖితా త్రివేది. నేను ఎన్ఎస్యుఐ స్టేట్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు మాకు ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరిగింది వాళ్ళ ఎన్ఎస్యుఐ ఫౌండేషన్ డే. సో అక్బర్ అన్న ఆధ్వర్యంలో నేను చాలా ఇప్పుడు నేను స్టార్టింగ్ నా పాలిటిక్స్లో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ ఇట్ మోర్ అండ్ మోర్.
సో ఒక స్టూడెంట్గా, ఒక పార్టీ కార్యకర్తగా ఐ విల్ ఆల్వేస్ బీ బ్యాక్ ఆఫ్ ఎన్ఎస్యుఐ అండ్ ఆల్వేస్ బీ బ్యాక్ ఆఫ్ పార్టీ. స్టూడెంట్స్కి మా అవసరం చాలా ఉంది అని మేము అనుకుంటున్నాం. స్టూడెంట్స్ గురించే మా పోరాటం కాబట్టి. సో ఒక స్టూడెంట్గా మిగతా అన్ని కాలేజెస్లో కానీ, మిగతా అన్ని యూనివర్సిటీస్లో కానీ ఏదున్నా మేము ఒక స్టాండ్ తీసుకుందామని ఇదొక చిన్న స్టెప్. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది విద్యార్థులకి? అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది అన్ని పాలిటిక్స్ గురించే అండి. ఎందుకంటే ఒకళ్ళు బయటికి రావాలంటే అది పాలిటిక్స్ నుండే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడ మాట్లాడలేరు. సో వాళ్ళకంటూ మనం ఒక ధైర్యం ఇవ్వాలి. ఎస్, మేము ఉన్నాం కాబట్టి మీరు ఇది చెప్పండి, మేము అక్కడ ప్రభుత్వం వరకు తీసుకెళ్తాము అనేది ఒక భరోసాని మేము ఇస్తాం వాళ్ళకి. అంతే అన్న 100% గత 9 ఏళ్ళల్లో విద్యార్థులకు ఎట్లాంటి అన్యాయం అయితే జరిగిందో బీఆర్ఎస్ పార్టీలో, ఆ రోజు ముందు నిలిచింది కొట్లాడింది కూడా ఎన్ఎస్యుఏ. ఇప్పుడు కూడా విద్యార్థులకు అంటే ఎన్ఎస్యూ ఉంటుంది. మా రిక్వెస్ట్లు కూడా సీఎం గారు కూడా వింటున్నారు. వారు మాకు ఇన్ని గురుకులాలకు స్కూల్స్కి కూడా వారు అలాట్ చేసినారు మనీ. అండ్ 100% విద్యార్థులకు అండగా ఏదైనా ప్రభుత్వం ఉంటుంది అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంటుంది. విద్యార్థులకు ప్రభుత్వానికి వారధిగా ఉండి విద్యార్థులకు ఉన్న ఏ కష్టాలైనా కూడా ఎన్ఎస్యుఐ తీసుకొని విద్యార్థులకు వాళ్ళ కష్టాలు తీర్చడానికి 100% ప్రయత్నిస్తామన్న. రాజకీయాల్లో ఎట్లా ఉండబోతుంది ప్రాతినిధ్యం ఎన్ఎస్యుఐ నుంచి? అంటే ఎన్ఎస్యుఐ నుంచి మనకు ఇదే గాంధీ భవన్లో నుంచి ఎంతోమంది అధ్యక్షులు, మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు, పొన్నమన్న గారు, బల్మూరు వెంకట్ గారు, వీరందరూ కూడా గవర్నమెంట్లో మంచి ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు. ఎన్ఎస్యుఐలా పని చేస్తే ఉన్నతమైన స్థానాలలో ఉంటారు అనే దానికి ఎగ్జాంపుల్ ఇదే అన్న, ఇంతకు మించి ఏం లేదు. సో అందరూ కూడా ఈరోజు తెలంగాణలో ఏదైనా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అంటే అది కేవలం ఎన్ఎస్యుఐ అన్న. సో చూశారు కదా, ఎన్ఎస్యుఐ ఆవిర్భావ ఉత్సవానికి సంబంధించి కూడా విద్యార్థులు కానివ్వండి, ఇటు లీడర్స్ కానివ్వండి, తమ అభిప్రాయాలను పొలిటికోస్ టీంతో పంచుకున్నారు. ఇక ముందు కూడా ఎన్ఎస్యుఐ విశేషంగా కృషి చేస్తుంది. ఇటు రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, విద్యార్థులను బలోపేతం చేయడం, రాజకీయాల మీద పూర్తి అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం ఎన్ఎస్యుఐ బలంగా పనిచేస్తుందని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి తాజా రాష్ట్ర రాజకీయ సమీకరణాల మధ్య ఎన్ఎస్యుఐ ఇక ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది కూడా ఇక ముందు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.